ఈ రోజుల్లోని యువత కొంచెం వయసు అయిన వాళ్ళకు, పెద్ద వయసు అయిన వాళ్ళు, రిటైర్మెంట్ వయసు ఉన్న వాళ్ళకు చూసి సాధ్యమైనంత ఎగతాళి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆహా, వాళ్ళకేం తెలుస్తుంది, మాకు తెలిసినంత అని అనుకుంటారు. అటువంటి చిన్న సంఘటన ఒకటి చెప్తానండి. ఒక ట్రైన్లో ఒక పెద్ద మనిషి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ పెద్ద ఆయన కూర్చున్న భోగిలోకే ఒక 10-12 మంది యువకులు ఎక్కిర్రు. యువకులనే తెలుస్తుంది కదా, వాళ్ళ ఉత్సాహం, అత్యుత్సాహంతో వాళ్ళు అల్లరి చేసుకుంటూ కెరీతలు కొట్టుకుంటా ఎక్కుతారు. అందరూ ఎక్కిన తర్వాత అందులో ఒకడు ఏమంటే, అరే ఈ ట్రైన్లో ఉన్న చైను లాగితే భలే మజా ఉంటుందిరా, ఒకసారి లాగుదాం రా, ఈ మజానే వేరు ఉంటుందని ఒకడు అంటాడు. అయితే ఇంకొకటి ఏమంటే, ఒరే అది కారణం లేకుండా దాని చైన్ లాగినామనుకో గవర్నమెంట్ ఫైన్ ఇస్తారా, 1200 ఫైన్ అక్కడ రాసింది చూడు అని చెప్తాడు. 1200 రా, అరే మీ అందరి జేబులో ఎన్నెన్ని ఉన్నారా అని ఒకటి జేబులో 50, ఒకటి జేబులో 100, ఒకటి జేబులో 50, 100 ఇట్లా అందరూ 1200 ఒక జమ చేస్తారు. జమ చేసి ఒకరి జేబులో నుంచి, అరే ఒకవేళ టీటీఆర్ అడిగితే ఆ పెద్ద మనిషి చైన్ లాగినని చెప్తాం రా అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు పాప పెద్ద మనిషి అనుకుంటున్నారు, ఒరే నన్నెందుకు ఇందులో లాగుతున్నారు రాబోయి, నేనేం చేసినారా మీకు అని అతను అంటాడు. వీళ్ళు అనుకుంటూ లాగేస్తారు, చైన్ లాగేస్తారు. టీటీఆర్ చేస్తాడు, ఎవరు లాగిండు అనగానే, మేము ఎవరు రాగిన సరే ఈ పెద్ద మనిషి లాగిండు చైను అనగానే ఆ టీటీ పెద్ద మనిషి దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఇంత పెద్ద మనిషి నువ్వు చైన్ ఎందుకు లాగినావు చెప్పుకుంటే, అయ్యా తప్పనిసరి పరిస్థితి లాగాల్సి వచ్చింది, ఏం చేయాలా, నా దగ్గర ఉండేనే 1200 రూపాయలు, ఆ 1200 రూపాయలు పిల్లలందరూ కలిసి నా దగ్గర లాక్కున్నారు, అవన్నీ జేబులో ఉన్నాయి అని ఆ పెద్ద మనిషి చెప్పేవరకంటే, టీటీ అతని జేబు చెక్ చేసేవరకంటే, అతను తీసి చూసేవరకంటే 1200 రూపాయలు ఉంటాయి. ఆ 1200 తీసి ఈ పెద్ద మనిషి చేతిలో పెట్టేసి నెక్స్ట్ స్టేజ్ లోపల ఈ యువకులందరికీ పోలీస్ స్టేషన్ తీసుకుపోతా ఉన్నాడు. అప్పుడు ఈ పెద్ద మనిషి కిటికీలోంచి చూస్తూ, అరే మీలాంటి వాళ్ళకి నేను ఎంతోమంది చూసినారని ఇంటికి తెలవబడుతున్నాయి, మీరు నాతో ఆడుకుంటారురా అని నవ్వుకుంటున్నట. చెప్పాల్సిన విషయం ఏంటంటే, 60 ఏళ్ళు దాటితే వాళ్ళకి 2 బ్రెయిన్లు పనిచేస్తాయి. 60 ఏళ్ళ ముందు వరకు ఒకటే బ్రెయిన్, 60 ఏళ్ళ తర్వాత డబుల్ బ్రెయిన్ పనిచేస్తాయి. మళ్ళా ఏజ్ ఎట్లా పెరిగితే వాళ్ళ లోపల టాలెంట్ ఎట్లా పెరుగుతూ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలా. పెద్ద మనుషులు కదా, వాళ్ళు వృత్తులేరు కదా అని ఎప్పుడు వారిని కించపరచొద్దు, వాళ్ళకు తక్కువ అంచనా చేయొద్దు.